అబ్బా నా భయంగా ఉంది, ఎవరిని అడగాలి? పల్లెనోడు ఇక్కడే ఉన్నాడు కదా, అడిగేద్దాం. ఏమండి తిరుగు గారు, చిన్న మాట అండి. చిన్న మాట? నీకన్నీ అనుమానాలే, ఏంటో చెప్పు. అది కాదండి, నా పెళ్లి కాకముందు ఎలాంటి అత్తగారు వచ్చిద్దా అని చెప్పేసి భయపడేదాన్నండి. ఆహా, మరిప్పుడు ఎలాంటి కోళ్ళ వస్తుందా అని చెప్పేసి భయంగా ఉందండి. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. అమ్మో, వర్షం వచ్చేటట్టుంది. బట్టలారేసి వచ్చాను, తీస్తాడో తీడేయనా. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడే పూజ అయిపోయింది, మీ అన్నయ్య నేను తీర్థం తీసుకుంటున్నాం. అవన్నీ మీరు ఎప్పుడు చేసేయే గాని ముందు వానొచ్చేలా ఉంది, బట్టలు తీయండి. సర్లే. ఏ బావా, ఏం చేస్తున్నావు? మొత్తం ఉప్పు తీసేస్తున్నావు ఏంటి? మీ చెల్లి బట్టలు తీయమని చెప్పింది బావా. మా చెల్లి నా ముందు నిన్ను బట్టలు ఉప్పు తీయమంటావు ఏంటి బావా? నాకు అర్థం కావట్లేదు. నాకేం తెలుసు బావా, వర్షం పడేలా ఉంది, బట్టలు తీయమంది తీసేసా. బావా, నిన్ను తీయమంది దండి మీద బట్టలు బావా, ఒంటి మీద బట్టలు కాదు. ఓ అదే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం రండి. సార్, మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. కత్తికట్ట ఆచారం గురించి చాలా బాగా చూపించారు. సార్, మీరు చెప్పండి. మూవీ చాలా బాగుందండి. మూవీ అయితే అంతగా బాలేదని అంటున్నారు. ఏమ్మా, అదేంటమ్మా, సినిమా బానే ఉందని చెప్పాం కదా, నువ్వేంటి బాలేదని చెప్తున్నావు? అలా చెప్తేనే కదా సార్ మా యూట్యూబ్ లో వీడియోలు వెళ్తాయి. వాటి మీద వచ్చే డబ్బులతోనే కదా మా ఫ్యామిలీ అంతా బతికేది. ఏమ్మా, ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోమాక. నీ ఒక్క ఫ్యామిలీ బతకడం కోసం 1000 మంది ఫ్యామిలీని బతికిచ్చే సినిమాని నాశనం చేస్తావా? మరి రివ్యూలు చెప్పడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటండి? ఏమ్మా, నీ జీవితంలో ఎప్పుడైనా 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసావా? తీలేదు. ఒక షార్ట్ ఫిలిం తీస్తే దాని కష్టం ఏంటో తెలిసిద్ది. అయినా మీలాంటి వాళ్ళు పైరసీ కన్నా చాలా డేంజర్. సినిమాలు చూడకుండానే నోటుకొచ్చినట్టు రివ్యూలు ఇచ్చే బ్యాచ్ కి ట్యాగ్ చేయండి వీడియోని. ఇదిగో పండగ చేసుకోపో. నువ్వు కూడా వెళ్ళి పండగ చేసుకో. ఏంటన్నా, ఫైనల్ మ్యాచ్ పందెం కూడా నువ్వే గెలిచావా? మామూలుగా ఉంటదేంటి, మనతో మొక్కైపోవాలంతే. అన్నా, క్రికెట్ పందాల్లో నువ్వే గెలుస్తున్నావు, రాజకీయ పందాల్లో నువ్వే గెలుస్తున్నావు. అంత కరెక్ట్గా ఎలా తెలుస్తుందన్నా నీకు? మన ఆటో నగర్ లో స్వామీజీ ఉన్నాడు. ఈ పందాలు జరిగేటప్పుడు పొద్దున్నే తలస్నానం చేసి ఆయన దగ్గరికి వెళ్తా. ఆయన చేతిలో ఒక 100 రూపాయలు పెడతా. ఆయన కాళ్ళకు దండం పెట్టుకుంటా. ఆయన ఫలానా దాని మీద ఖాయమని చెప్తాడు కదా, నేను ఇంటికొచ్చి ఆయన చెప్పిన దాని మీద రివర్స్ కాస్తాను, అంతే. స్వామీజీ చెప్పిన దానికి రివర్స్ లో వేస్తున్నావా? సూపర్ అన్నా నువ్వు.